సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రత్యేకంగా వందనాలు. ఈ శుభవేళ దేవుని మాట జాగ్రత్తగా విందాం. మన దేవుడు ఎవరు అంటే కనికరం కలిగిన దేవుడు. ఆయన తన మహాకనికరం చేత మనను జీవింపజేస్తున్నాడు, నడిపిస్తున్నాడు. ఓసారి ఓ సంఘటన జరిగింది. అది ఏమిటంటే మోషేతో దేవుడు మాట్లాడుతూ, మోషే 2 రాతి పలకలను చేసుకుని కొండ మీదకి రా, వస్తే నేను వాటి మీద రాత రాస్తాను అని చెప్పి దేవుడు మోషేకు ఆజ్ఞాపించాడు. ఆ ఆజ్ఞాపించిన మేరకు 2 పలకలు తీసుకుని తిన్నగా పైకెక్కాడు. నిర్గమాకాండం 34వ అధ్యాయంలోకి వెళదాం. 4వ వాక్యం చదవండి. కాబట్టి అతడు మొదటి పలకల వంటి 2 రాతి పలకలను రాతి పలకలను చెక్కెను. మోషే తనకు యెహోవా ఆజ్ఞాపించినట్లు, దేవుడు ఆజ్ఞాపించినట్లుగా ఉదయాన్నే పెందలకడ లేచి ఆ 2 రాతి పలకలను చేతపట్టుకుని సీనాయి కొండ ఎక్కగా. ఇక్కడ ఒక విచిత్రమైన అనుభవం ఏమిటంటే, దేవుడు ఒక మాట సెలవిచ్చాడు. మోషే, గతంలో రాసిన 2 పలకలు పగిలిపోయాయి కదా నీ చేతిలో, అందుకని మళ్ళా 2 రాతి పలకలను చెక్కుకొని తీసుకొనిరా అనగానే అతడట ఉదయాన్నే లేచాడట. పెందలకడ లేచి దేవుడు చెప్పిన ఆ రాతి పలకలను పట్టుకొని కొండ ఎక్కి అంటే ఉదయాన్నే ఆయన కలవడం అనేది ఓ రకంగా కఠినమైనదని చెప్పాలి, గట్టిదే అని చెప్పాలి. ఏముంది అక్కడ? ఉదయాన్నే కొండ ఎక్కడం. చాలాసార్లు మనకు కూడా ఉదయాన్నే కలవడం అన్నా, ఉదయాన్నే లేవడం అన్నా, ఉదయాన్నే ప్రార్థన చేయడం అన్నా కొన్నిసార్లు మనకు కూడా చాలా కొండ ఎక్కినంత పని అవుతుంది. కానీ ఆయన ఆజ్ఞ నీకు భారంగా ఉండదు. ఆజ్ఞల మార్గం వెనక పరిగెత్తగలిగితే నీకు ఆశీర్వాదం కలుగుతుంది. దేవుడు ఎవరికైనా దీవెన దయచేయాలి అనుకున్నప్పుడల్లా నేను చెప్పిన పని ఆసక్తిగా చేస్తున్నాడా? ఈరోజు మరలా జ్ఞాపకం చేస్తాను. మన జీవితంలో ఆశీర్వాదం అనేది ఆయన ఎప్పుడూ తలుపులు తెరిచినట్టే ఉంచుతాడు. ఆకాశం మన కొరకు తెరవబడే ఉంటుంది, ఆయన గుప్పిలు మన కొరకు విప్పబడే ఉంటుంది. ఆయన మనసు నిండా మన ఆలోచనలతోనే ఉంటాడు. కాకపోతే కొండెక్కడం అనే కార్యక్రమం, ఆయన కలవడం అనే కార్యక్రమం కొన్నిసార్లు మన వల్ల కాకపోవడం వలన కోరి కష్టాలు తెచ్చుకున్న వ్యక్తులమై నెలలు దొర్లుతున్నా అభివృద్ధి కనబడదు, మనసునకు శాంతి ఉండదు. కారణం ఏంటంటే దేవుని చిత్తం నెరవేర్చగలేకపోవడం. సరే, కొండ ఎక్కాడు కదా, తర్వాత వాక్యం చదవండి. మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి. మరో మాట చెప్పాలని కోరుకుంటున్నా. నువ్వు ఎంత ప్రయాసగా ఎక్కి వెళతావో ఆయనట
కొండ మీదకి దిగొచ్చాడట. నీకు ఎక్కడ వీలైతే ఆయన దిగడానికి వీలవుతుంది. దేవుడు ఎప్పుడైనా సరే నేను దేవుణ్ణి గనక నీవేరా నా దగ్గరకు అనటంలా, నేను అప్పగించిన పని నెరవేర్చు, నేను నీ దగ్గర దిగి వస్తా. సహోదరులారా, ఈ మాట ఎన్నోసార్లు మీరు విన్నా. ఈ శుభవేళ ఒక్కసారి ఆగి ఆలకిస్తే దేవుడు నీ కొరకు దిగొస్తున్నాడా? ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు దొర్లుకుంటూ వెళ్ళాయి, ప్రభువును ఎరుగుదును అంటున్నావుగా, ప్రభు సన్నిధిలో ఆరాధనలు చేస్తున్నాం కదా. మరి వ్యక్తిగత జీవితంలో మోషే దగ్గర దిగి వచ్చాడట. ఆ దేవుడే నీ దేవుడు, నా దేవుడు, మన దేవుడు కదా. మరి అట్లాడప్పుడు ఆయన నీ కోసం దిగి వస్తున్నాడా? చాలాసార్లు మనం అనుకునేది ఏమిటంటే, కానుకిస్తే దేవుడు కనికరిస్తాడు అని, ఉపవాసాలుంటే తప్పక కనికరిస్తాడు అని. అవి నేను తప్పనడంలా. కానీ ఆయన చెప్పిన పని చేయడమే ఆయనకు ఆనందం కలుగుతుంది. నువ్వు రేపొద్దున ఎక్కాలంటే ఈరోజే పలకలు సిద్ధం చేసుకోవాలి, చెక్కుని సిద్ధపరచుకొని నువ్వు అక్కడికి బయలుదేరి రావాలి. మనం ఎప్పుడైనా దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు ఒకరోజు ముందుగానే, అంటే ఆదివారం పునరుద్ధానానికి వెళుతూ ఉంటే శనివారం నాడే మనం సిద్ధపడుతున్నామా? శనివారమే దిద్దుకుంటూ చెక్కబడుతున్నామా? నా మీద రేపటి రోజున ఆయన రాత రాయబడాలి, నా పలకల మీద ఆయన చేవ్రాత ఉండాలి అనే ఒక ఆలోచన నీకు కలగాలి కదా. ఇతడు ఎక్కి ప్రయాసతో కొండ మీదకి చిక్కుకున్న పలకలు తీసుకుని వెళ్ళాడట. యెహోవా మహిమలో దిగి వచ్చి, చదవండి ఆ వాక్యం. మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి. చాలండి. బైబిల్లో ఉన్న మాట ఏమిటి తెలుసా? అక్కడ అతనితో నిలిచి. ఈ మాట నీకు నాకు హెచ్చరిక లాంటిది. దేవుడు మనతో నిలబడుతున్నాడా? ప్రభు నీతో చాలా తేటగా మాట్లాడుతున్నాడు. నువ్వు ఎక్కి వెళ్ళటం కుదిరితే ఆయన దిగి రావటం మొదలవుతుంది. మరో విచిత్రమైన అనుభవం ఏమిటో తెలుసా? నువ్వు ఆయన చెప్పినట్టుగా చెక్కుకుంటే, ఆయన చెప్పినట్టుగా సిద్ధపడితే, ఆయన చెప్పినట్టుగా నీవు ఆయత్తపరుచుకుంటే ఆయన వచ్చేమంటాడు తెలుసా? నీతో నేను నిలిచి ఉంటాను. మరి ఈరోజు ఈ మాటలు విన్నాకైనా మరి దేవుడు మాతో ఉండు, అయ్యా మాతోరా, మా ఇంట్లో ఉండు. చాలాసార్లు మనం ప్రార్థన చేస్తుంటాం కదా, ప్రభువా నా ఇంట్లో ఉండవా, దయచేసి మా పిల్లలతో ఉండవా, అడగడం తప్పులేదుగా. కానీ జరిగింది ఏమిటంటే ఆయన ఎందుకు నిలిచి ఉండటంలా? మరి ఈరోజు ఈ మాటలు విన్నాక ఎన్ని సంవత్సరాలు దొర్లాయి, ఈ సంవత్సరంలో ఎన్ని నెలలు దొర్లుకుంటూ వెళ్ళా, కానీ నా ప్రాణప్రియుడైన యేసు నీతో నిలిచి ఉన్నాడా? ఈరోజు మరలా చెబుతున్నాను, నువ్వు కష్టంలో ఉన్నా, కన్నీళ్ళలో ఉన్నా, విడవబడినట్టున్నా, చెదరగొట్టబడినట్టున్నా, కృంగిపోతున్నట్టున్నా, కన్నీళ్ళ కాపరంలో ఉన్నా, ఓ రకంగా చెప్పాలంటే తెగిపోయిన తెరచాప పడవ ఎలా నడుస్తుందో అలా నీ పైన సాగుతున్నా, నీవు కానీ దేవుడు చెప్పినట్టుగా సిద్ధపడి, దేవుడు చెప్పినట్టుగా రాతి పలకలను చెక్కుకొని, దేవుడు చెప్పినట్టుగా వేకునే లేచి, దేవుడు చెప్పినట్టుగానే కొండ మీదకి ఎక్కి రాగలిగితే, నేను ఆయనను కలవాలి, నేను ఆయన కొరకు సిద్ధపడి ఉన్నాను అని నువ్వు రాగలిగితే ఈయన తప్పనిసరిగా నీ కొరకు దిగి వస్తాడు. రావడమే గాక నీతో నిలబడతాడు. ఈ నెలలోనైనా ఒక ఆలోచన నీకు పుట్టునగాక, ఎంతకాలం ఎవరో ఒకరు నాతో ఉన్నారులే, కాకపోయినా డబ్బు ఉందలే, నాకు సరిపడా ఆరోగ్యం ఉందలే, బంధువులు ఉన్నారు, రాబంధువులు ఉన్నారు, కావాలంటే అధికారులు ఉన్నారనుకుంటున్నావు. కానీ సజీవుడైన దేవుడు నీతో నిలబడుతున్నాడా? దేవుడు నిలబడకుండా నువ్వేమైనా సాధించగలవా? దేవుడు నిలబడకుండా నువ్వేమైనా అనుభవించగలవా? ఇక దిగి వచ్చిన దేవుడు, మోషే నువ్వు గొప్ప పని చేసావు అనలా, నాకంటే నువ్వు ముందొచ్చావు అని అనలా. కానీ ఏమన్నాడు చదవండి ఆ వాక్యం ఎంత చక్కగా రాయబడిందో. అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను. యెహోవా అనే నామాన్ని అక్కడ అతని ఎదుట, అతని ముందర అతనితో ఉండి ప్రకటించెను. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు. యెహోవా దిగి వచ్చాడా, నిలబడ్డా, అతను దాటి వెళుతున్నాడట. ఎందుకు దాటి వెళుతున్నట్టు? దేవుడు దాటి వెళ్ళడంలో ఉద్దేశం ఏమిటో తెలుసా? తానెవరో మోషేకు తెలియాలి, తానెవరో మోషేకు కనపరచాలి అని ఆయన దాటి వెళుతూ ఉన్నాడు. ఒక్క క్షణం, ఎన్ని నెలలు దాటి వెళ్ళాయి నీ జీవితంలో, ఎన్ని సంవత్సరాలు దాటి వెళ్ళాయి. ఈ రోజైనా ఒక్క క్షణం ఆగి ఆలకిస్తే ఆయన నిన్ను దాటి వెళ్ళిన రోజులు చాలా ఉన్నాయి. ఎందుకు దాటి వెళ్ళాడయ్యా అంటే ఆయన నువ్వు గుర్తుపడతావేమోని. ఆయన దాటి వెళుతున్న తర్వాత ఆయనలో నువ్వేం చూడగలిగావు? ఆయనే పరిచయం చేసుకుంటున్నాడు. ఏం పరిచయం చేశాడు చదవండి అన్నమాట. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు. యెహోవా కనికరము, దయా. యెహోవా ఎవరో తెలుసా?
కనికరం కలిగిన దేవుడు. రెండో మాట ఏమన్నాడు? దయ కలిగిన వాడు. తర్వాత ఇంకో వాక్యం, శాంతము, దీర్ఘశాంతము, విస్తారమైన కృప, సత్యములు గల దేవుడైన యెహోవా. ఆయన కనికరం కలిగిన దేవుడు. దాటి వెళుతున్న మోషేకి అర్థమవుతుంది, నన్ను దాటి వెళుతున్న వ్యక్తి కనికర స్వరూపి. మరి ఈ రోజున ఆయన కనికరాన్ని నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? కనికరం అనే పాటలు పాడుతుంటా, కృప అనే పాటలు పాడుతున్నాం. ఆయన నిన్ను దాటి వెళ్ళేటప్పుడు ఆయన నీకు ప్రత్యక్ష పరుచుకుంటున్నాడు. అన్నిటికంటే నీకు కనబడి ఆ మాట వినిపిస్తావన్నాడు. ఏమంటున్నాడు తెలుసా? మొదటిది కనికరం కలిగిన దేవుడు, రెండవది దయగలిగిన దేవుడు, మూడవది దీర్ఘశాంతం కలిగిన వ్యక్తి, నాలుగవది విస్తారమైన కృపా సత్యములు కలిగిన వాడు. కృప ఆయనలోనే ఉంది, సత్యం ఆయన అయి ఉన్నాడు, కనికరం కలిగిన దేవుడుగా ఉన్నాడు. అన్నిటికంటే విశేషం ఆయనట దీర్ఘశాంతుడట, దయగలిగిన వాడట. ఈ రోజున మోషేని కొండ మీదకి రమ్మన్న తరువాత హడావిడిగా పైకి వెళ్ళి దేవుని కలవాలని తపలబడుతుంటే దిగొచ్చాడు మొదటిది. రెండవది అతని ముందే ప్రకటన చేశాడు. అతను దాటి వెళుతూ తానెవరో అతనికి అర్థమయ్యే రీతిలో ప్రత్యక్షమయ్యాడు. ఈ రోజున దేవుడెవరో కానీ నీకు ప్రత్యక్షమైతే నీ మనుగడే విప్లవాత్మకంగా మారు తీరుతుంది. ఆయన ఎవరో ఇంకా నువ్వు గ్రహించకపోవడం చాలా బాధాకరమే కదా. ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా ఆయన ఎవరో ఒక్క మాట ఈరోజు నేను చెప్పాలని కోరుకుంటున్నా. ఆయన కనికరం కలిగిన దేవుడు. ఒక్క క్షణం ఆగి ఆలకిస్తే ఆయన నీతో నడవడానికి వచ్చినవాడు కనికరం కలిగిన దేవుడు, నీతో నిలవడానికి వచ్చినవాడు కనికరం కలిగిన దేవుడు. నా కోసం రా, నేను నీ కోసం వస్తానని చెప్పినవాడు కనికరం కలిగిన దేవుడు. నిన్ను దాటి వెళుతున్న దేవుడు ఎవరో తెలుసా? కనికరం కలిగిన దేవుడు. బాగుంది కదా మాట. ఎంతకీ ఆయన కనికరం కలిగితే, కనికరం కలిగిన దేవుడు అయితే నీకు జరిగేదేమిటి, నాకు ఒరిగేదేమిటి? ఆ కనికరం దేవుని గురించి ఎంతవరకు నువ్వు విన్నా? కొన్ని మాటలు ఈరోజు చెబుతాను. ఆ కనికరం కలిగిన దేవుడు మనసులో పెట్టుకో, నీతో నిలబడబోతున్నాడు, నీ కొరకు దిగిరాబోతావన్నాడు, నిన్ను దాటి వెళ్ళబోతున్నాడు. 3 కార్యాలు నీ జీవితంలో జరగబోతావన్నాడు. దిగివచ్చే దేవుడుగా నీ కొరకు దిగిరాబోతున్నాడు, నీ కొరకు నిలబడబోతావన్నాడు, నిన్ను దాటి వెళ్ళబోతావన్నాడు, తన మహిమను నీకు చూపించబోతావన్నాడు. ఇప్పుడు ఆ వాక్యాన్ని చదువుకుందాం. సంఖ్యాకాండంలోకి వెళదాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 18వ వాక్యం చదువుతున్నామండి. ఆయన కనికరం ఎలా కనబడుతుంది, ఎలా చూడగలం? ఇప్పుడు ఆ వాక్యం చదవండి. దోషమును అతిక్రమమును పరిహరించువాడును, దోషములను అతిక్రమమును పరిహరించువాడును, అపరాధిని నిరపరాధిగా ఎంచక. ఈ కనికర స్వరూపి చేసే కార్యాలు ఏమిటి? ఈ కనికర స్వరూపి నీకెలా ప్రత్యక్షమవుతున్నాడు? ఆయన గుండె అనుభవాలు ఇక్కడ మనకు అర్థమయ్యే రీతిలో ఈ గ్రంథస్థం చేయబడ్డాయి. ఇక్కడ రాయబడిన మాట ఏమిటో తెలుసా? దోషమును అతిక్రమమును పరిహరించేవాడు. దోషాలు చేయటం మన నైజం, అతిక్రమాలు చేయడం మన ఆస్తి. ఈ 2 మనిషిని వెంటాడుతూనే ఉంటాయి. మీరు గుండె మీద చేయి పెట్టి చెప్పండి, నేను ఎప్పుడు దోషం ఎరగను, ఎప్పుడు అతిక్రమం చేయలేదు అనగలిగిన వాడు ఎవరైనా ఉన్నారా? జన్మలోనే పుట్టింది అతిక్రమం. ఆ రోజే కదా ఆదిలో నుంచి దేవుడు చెప్పిన మాట నేనంటే ఏంటంటే అతిక్రమించాడు. అక్కడి నుండి ప్రారంభమైంది. అతిక్రమం అంటే హద్దు మీరుట, అతిక్రమం అంటే దేవుడి న్యాయాన్ని కాలరాయడం, అతిక్రమం అంటే నీ జీవితంలో దేవునికి ఇవ్వవలసిన ఘనత ఇవ్వకుండా ఒక సామాన్యమైన మనిషిలాగానే గమనించడం, ఊహించుకోవడం, అలా నడవడం. అతిక్రమాలు చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దోషాలు చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దేవుడి మాటను కాలరాసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? బైబిల్ లేఖనంలో మీరు గమనించగలిగితే దేవుడు అంటున్నాడు, నీ వ్యక్తిగత జీవితంలో అన్నీ దోషాలేగా. హేబేలును కయ్యూను చంపి సాధించిందేమిటి? తాను పోగు చేసుకున్నదేమిటి? అంతా ఒకటేగా. దేశదెమ్మరి అని పేరు సంపాదించుకున్నాడు. అతిక్రమం చేసి, హత్య చేసి, దేవునికి విరోధంగా నేరస్తుడై ఆ చేయకూడని పనులు చేసి దోషాన్ని మూటగట్టుకుంటే అతడు ఏమయ్యాడో తెలుసా? నేను మందిరానికి వెలపటుండేవాడినే కానీ లోపలికి వచ్చేవాడిని కాను. విన్నారు ఈ మాట? నీ జీవితంలో అతిక్రమం నిన్నేం చేస్తుంది? దోషాలు నిన్నేం చేస్తాయి? కయ్యూని దగ్గరికి వెళితే కయ్యూని చెబుతాడు, అయ్యో నేను చేసిన దోషం గొప్పది, అందుకని నేను సన్నిధిలో ఉండలేకపోయా, దూరంగా ఉన్నా.
ఈ మాట విన్నాకైనా మీకు ఒక ఆలోచన కలగాలి కదా. కొంతమంది దేవుని మందిరాన్ని మానుకోవడం, ఆయన సందులో ప్రార్థించడం మానుకోవడం, కుటుంబారాధన వదిలిపెట్టడం, దేవునితో సాంగత్యం వేదపారాయణం మానుకోవడం, ఏదో ఘనమైన కార్యంగా బిజీగా తిరిగినట్లుగా వాళ్ళ జీవితం ఇదా అన్నట్టుగా ఉంటుంది. కానీ నీకు తెలియకుండానే నీ దోషం నీ నెత్తి మీద పడితే నీవు దేవుని సందులో కనబడవు. ఎక్కడున్నావయ్యా అంటే, నేనా దేశదిమ్మరిని. మరి ఈ రోజున ఫలించే కొమ్మ ఎక్కడుంది? నీటి కాలువ ఎవరైనా ఉంది. దేవుని సందులో మోకరించిన వ్యక్తులు ఎలా ఉన్నారు? ఒలివ మొక్కలలాగా ఉన్నారు. మరి ఈ రోజు నువ్వు ఒలివ మొక్కలాగా లేవుగా, దైవ దీవెన పొందిన వ్యక్తిలాగా అసలే లేవుగా. నీ జీవిత అనుభవాలు అంతా దేవునికి దూరంగా నెట్టివేయబడితే కయ్యూను రొమ్ము కొట్టుకుంటున్నాడు. అయ్యో దేశదిమ్మరిని అయిపోయాను. దేశదిమ్మలను చూసి విందుశాలకు పిలిచేవాడు కానీ పెళ్ళికి పిలిచేవాడు ఉన్నాడా? దేశదిమ్మరను పిలుచుకుని ఏదైనా కార్యక్రమం చేసేవాడు ఉన్నాడా? నీవు దేశదిమ్మరమైనాక పరలోక పట్టణానికి ఆ జరగబోయే విందు పిలిచేవాళ్ళు ఎవరు? నా ప్రాణప్రియుడిని యేసును బట్టి బ్రతిమలాడుతూ దండం పెట్టి నీకు చెప్పగలిగిన మాట, నీ దోషాలను ఎంతగా విస్తరించే, నీ అతిక్రమాలు ఎంత విస్తరించే. ఆ రోజున ఆకాను చేసింది కూడా అదేగా. ఓ రకంగా చెప్పాలంటే ఏ వ్యక్తి చరిత్ర చూసినా అతిక్రమాల పుట్టేగా. రాజేమో ఏలాలి, యాజకుడేమో దోపం వేయాలి. రాజుగారు అతిక్రమించాడండి, తిన్నగా వచ్చి యాజకులు చేసే పని నేను చేస్తాను అన్నాడు. బాగా ఆలకించని సహోదరులారా, నీ జీవితంలో రాజరకానికి పిలిచాడా, యాజకత్వానికి పిలిచాడా? ప్రభు నిన్ను ఎందుకు పిలిచాడో ఆ ఆలోచన నీకు కలగాలిగా. అతిక్రమించి వెళ్ళి రాజు ఏదో చేయబోయాడు అంటే అర్థం ఏంటంటే, దేవుడు నిర్ణయాన్ని హద్దును మీరుతూ వెళ్ళాడు. అతగాడు సంగతే కాదుగా. ఈరోజు వాక్యం వింటున్న మన జీవితాల్లో కూడా ఒకసారి ఆలకిస్తే 66 పుస్తకాల్లో అర్థంలాగా చూసుకుంటే దిద్దుకోవడానికి ఎన్ని తప్పులు ఉన్నాయి, ఎన్ని దోషాలు ఉన్నాయి, ఎన్ని అక్రమాలు ఉన్నాయి. రాజా ఎక్కడున్నావు? నేను కుష్ఠరోగిని ఊరు బయట ఉన్నానయ్యా. అయ్యా అతిక్రమించిన వాడా, కాదనుకున్నవని పోగు చేసుకొచ్చి పాతి పెట్టిన వాడా, నువ్వెక్కడున్నా? ఏం చెప్పమంటావు? రాళ్ళ దెబ్బలు మంటలు తప్ప ఏం మిగలట్లా. నీవు అతి దోషాలు మూట కట్టుకున్నది కయ్యూను అంటే, దేశ దిమ్మరిగా తిరుగుతున్నాను, ఇల్లు లేదు, నాకు అడ్రస్ లేదు, స్థావరం లేదు, నివాసపురం అంతకన్నా లేదు. మరి ఇంతకాలం ఆ ఇంట్లోనే ఆత్మీయ కుటుంబంలోనే ఉన్నావుగా, అదే సంఘంలో ఉన్నావుగా. కానీ నీ జీవితంలో ఎంత నష్టపోతున్నావు? ఎందుకో పరిశుద్ధాత్మదేవుడు మరలా మాట్లాడుతున్నాడు. మోషేతో చెబుతున్న మాట నీతో చెబుతున్నాడు, నేను కనికరమగలిగిన దేవుడను. అందుకే ఆ మాటకు సరైన సమాధానం అక్కడ రాయబడింది. ఏమని రాయబడిందో తెలుసా? అక్కడ రాసిన మాట ఏమిటో తెలుసా? అతిక్రమాలను చదవన మాట, దోషమును అతిక్రమమును పరిహరించేవాడు కనికర స్వరూపి. ఈ శుభవేళ ఈ మాటలు వింటుండగా ఏదో కావాలంటే ఒక ఇల్లు ఇవ్వడము, కనికరించి నీకు చూపివ్వడము, కాదనుకుంటే పెళ్లి చేయడమో కాదుగా. ఆయన మహా కనికరం నిన్ను అగ్ని నుండి, నిత్య నాశనము నుండి, పాతాళ అగాధ నుండి, కటిక చీకటి నుండి, తిరిగిరాని లోకంలో భయంకరంగా అరుపులు వరిసే భయంకరమైన యమగుండము నుండి, నరకము నుండి నిన్ను క్షమించడానికి సరిపోయినవాడు ఆయనే ఆ కార్యాన్ని చేయడానికి సరిపోయిన సమర్థుడు. ఆయన ఒక్కడే కనికరం కలిగిన వాడు గనక నీ దోషములను, నీ అపవిత్రతను, ప్రతిదాని అక్రమాన్ని క్షమించగలిగిన వాడు. మరి ఈ రోజున ఆయన ద్వారా క్షమాపణ పొందితే నీ జీవితం ఎంత దీవెనకరంగా ఉంటుంది. ఇంకో మాట కూడా రాశాడు అక్కడ, అది కూడా చదవండి. అపరాధిని నిరపరాధిగా ఎంచక. విన్నారా? మన నైజమేంటి తెలుసా? 100 తప్పులు చేస్తాడని 100 తప్పులు చేస్తున్నాడు, తప్పు అనలేము. ఆడు అంత నీతిమంతుడు లేని వత్తాసు పలికే జనాంగం ఎక్కువైపోయారు. మనం అనుకునేది ఏమిటంటే, నా చాతుర్యం, నేను మాట్లాడితే ఎవడు నాకు ఎదురు చెప్పలేడు. కానీ కనికర స్వరూపి అంటున్నాడు, తప్పు చేసిన నన్ను ఒప్పని నేను చెప్పలేను, నీతిమంతుడిని దుర్మార్గుడు అనలేను. కారణం ఏమిటంటే, నేను కనికర స్వరూపిని, సమస్తమును ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడగలిగిన వాడను. ఎంత చక్కగా రాశారండి ఆ మాట. మరలదే వాక్యాన్ని ఒకసారి చదవండి. అపరాధిని నిరపరాధిగా ఎంచను. ఈ ఒక్క మాట దగ్గర ఆగుదామా? ఈరోజు ఈ మాట విన్నాకైనా ఒక్క క్షణం నువ్వు ఎన్నిసార్లు దోషివయ్యా? అపరాధిని నిరపరాధిగా నిర్ణయించాలా? అన్ని తప్పులు చేస్తే వాడికి వత్తాసు పలికి, వాడిని సమర్థించి, వాడు గనుడైనట్టుగా మరలా సమాజంలో వాడికి విలువ తెచ్చే కార్యక్రమం చేసావుగా. దేవుడు అన్ని చోట్లల్లా అన్నిటినీ గమనించడంలా నా ప్రాణప్రియుడిని యేసును బట్టి బ్రతిమలాడుతూ దండం పెట్టి చెబుతున్నాను సహోదరులారా, ఈరోజు ఆ కనికర స్వరూపి నీ కొరకు దిగి వచ్చాడు. ఆ కనికర స్వరూపి నీతో నిలబడుతున్నాడు. ఆ కనికర స్వరూపి నీ మధ్యలోనే ఉన్నాడు. ఆయన కనికర స్వరూపి అనడానికి అతిక్రమాలు క్షమించేవాడుగాను, దోషాలని పరిహరించేవాడుగాను, నీవు నీతిమంతుడు, యథార్థవంతుడు, దోషం అన్నీ ఉన్నది ఉన్నట్టుగా నిర్ణయించగలిగిన దేవుడు.
ఈరోజు ఆయన వైపు తిరగగలిగితే తప్పక నిన్ను కనికరించునగాక. ఇంకో మాట కూడా జాగ్రత్తగా చదువుదాం. తర్వాత వాక్యం చదవండి. ఒక మాట చెబుతాను మీకు. దినవృత్తాంతాల 2వ గ్రంథం 30వ అధ్యాయము 9వ వాక్యం జాగ్రత్తగా మనం చదువుదాం. మీరు యెహోవా వైపు తిరిగిన ఎడల, నేను యెహోవా వైపు తిరిగిన ఎడల మీ సహోదరుల ఎడలను మీ పిల్లల ఎడలను చెర తీసుకొని పోయిన వారికి కనికరము పుట్టును. వారు ఈ దేశమునకు తిరిగి వచ్చెదరు. మీ దేవుడైన యెహోవా కరుణాకటాక్షములు గలవాడు గనుక మీరు ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన మీ యందు ప్రసన్నుడగును. ఆయన మీ యందు ప్రసన్నుడగును. కనికర స్వరూపి ఏం చేస్తాడు? ఇప్పుడట మన యందు ఆయన ప్రసన్నుడవుతాడట, మన దగ్గరకు వస్తాడట, మనమంటే ఇష్టపడతాడట. అది బాగా ఆలకించాల్సింది. ప్రసన్నుడు, ఒక మనిషిని మనం ప్రసన్న చేసుకుంటాం, మనకు బాగా తెలుసు. ఇక్కడ రాయబడింది ఏమిటంటే ఆయన మీ యందు ప్రసన్నుడవుతాడు, సంబరపడతాడు. ఈ రోజున నిన్ను చూసి అసహించుకునేవాడు చాలామంది ఉన్నారు, కానీ నా దేవుడు అసహించుకోవటం లేదుగా. నీ జీవితంలో ఓ రకంగా జక్కైలాంటి జీవితం జీవిస్తూ ఉంటే వెళ్ళవలసి వచ్చాను అంటే అర్థం ఏంటంటే నేను కనికర స్వరూపిని కనుక ఆ పని నేను చేయక తప్పదు. అంటే దేవుడు మన మీద అసహించుకోవడం కంటే ప్రేమించడం ఎంత కొట్టొచ్చినట్టుగా కనబడుతుందండి. మరో మాట చూస్తే ఆ మార్గాన్ని ఎవ్వరు వెళ్ళరట. ఆ మార్గాన్ని వెళ్లకుండా యూదులంతా మరో మార్గాన్ని వెళతారు. ఆ బావి దగ్గర అమ్మాయి వచ్చినప్పుడు అమ్మాయితో మాట్లాడుతున్నప్పుడు అంత విచిత్రంగా శిష్యులు చూడాలా, అసలు ఆ మార్గానే వెళ్ళకూడదు, కానీ వెళ్ళవలసి వచ్చాను. ఈ రోజున ప్రభు నీ దగ్గరకు రాక్కర్లా, కానీ ప్రేమ కలిగిన వాడు, కనికరం కలిగిన వాడు గనక నువ్వు మోసాలతో ఉన్నా, లోపభీష్టమైన జీవితంతో ఉన్నా, దేవుని గాయపరిచే వ్యక్తిలాగా ఉన్నా, దేవునికి దూరంగా పారిపోయినా, ఆ దేవుడు అంటే లెక్క చేయకుండా ఉన్నా, ఆయన బావి దగ్గరకు వచ్చినట్టుగా, జక్క ఇంటి దగ్గరకు వచ్చినట్టుగా ఆయన నీ దగ్గరకు వచ్చి నిలబడడానికి ఆయన కనికర స్వరూపి. మరొక మాట కూడా మీతో చెబుతాను. ఒక్కసారి ఆ వాక్యాన్ని చూడండి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 31వ వాక్యాన్ని చదువుదాం. అయితే నీవు మహోపకారివై ఉండి, చూడండి మాట ఎంత చక్కగా నెహెమ్యా పలుకుతున్నాడు. దేవా నీవు మహోపకారివై ఉండి వారిని బొత్తిగా నాశనము చేయకయు విడిచిపెట్టకయు ఉంటివి. వారిని బొత్తిగా నాశనం చేయకుండా, వారిని విడిచిపెట్టకుండా నీ కనికరమేగా ఇక్కడ దాకా నడిపించింది. మరో మాట ఇక్కడ రాస్తున్నప్పుడు నెహెమ్యా దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థనలో ఆయన గురించి వివరించిన మాటలు చాలా గొప్పగా ఉన్నాయి. నీవు మహోపకారివై ఉండి వారిని బొత్తిగా నాశనము చేయకయు విడిచిపెట్టకయు ఉంటివి. ఇప్పుడు నీకు ఒక మాట చెబుతానండి. దేవుని దగ్గరికి వెళ్ళి నెహెమ్యా ప్రార్థన చేస్తాడు. అయ్యా నువ్వు అలాంటి దేవుడు కాదుగా అంటూ ఏమంటున్నాడు తెలుసా? నీవు అందరి పట్ల కృప చూపగలిగిన వాడవు, నీవు వారిని నాశనము చెయ్యక. ఆ వాక్యం మరలా చదవాలి. వారిని బొత్తిగా నాశనము చేయకు విడిచిపెట్టకయు. చాలండి. దేవుడే కానీ మన అతిక్రమాల లెక్క చూస్తే నాశనం అవడం కాదు, నామరూపాలు లేకుండా పోయేవాడు. మీకు ఇంకో మాట చెప్పనా? ఆయన చెయ్యి వదిలేడే అనుకో, మన గతి ఎక్కడుండేది? ఇప్పుడు మన మనుగడ ఎట్లా ఉండేది? చెయ్యి అలా విడిచిపెడితే చాలండి. తల్లడిల్లిపోయి భక్తులు ప్రార్థన చేశారు. అయ్యా నా చెయ్యి వదిలిపెట్టవాకయ్యా, నువ్వు నన్ను మర్చిపోతే నాకు గతే లేదయ్యా, నేను పాతాళ అగాధంలో ఉన్నానని అరిచిన వాళ్ళు ఉన్నారుగా, తన బాధ అంతా దేవుడి దగ్గర చెప్పిన వాళ్ళు ఉన్నారుగా. కానీ మన దేవుడట మోషేతుని దాటి వెళుతూ అంటున్న మాట, నేను కనికరం కలిగిన దేవుడను అని ఇప్పుడు నెహెమ్యా ప్రార్థనలు అంటాడు కదా. నువ్వు నాశనం చేయకుండా, అంటే నాశనం అయిపోయే పనులన్నీ చేశాం. మన జీవితంలో మన బ్రతుకు నాశనం అయిపోయే పనులు చేశాం. ఆయన ముఖం చూడటానికి వీలు లేకపోయింది. ఆయన మనం ఏమాత్రం చూడటానికి కూడా అవకాశం లేనంత అగాధం సృష్టించాం. నాశన మార్గంలో నడవని వాడెవడండి? అంతా నాశన పరుగులోనే ఉన్నారుగా. జీవితం అంతా ఎవరికి వాడు నాశనం చేసుకున్నారట. ఈ నాశనానికి కారణం ఎవరు? నశించిపోవడానికి కారణం ఎవరు? నీలోని పాపం, నీవు దేవునికి దూరం అవ్వడం, సాంగత్యాన్ని కోల్పోవడం, వెలుగుకు దూరం అయిపోవడం, ఇదే కదా నీ నాశనానికి కారణం. అయినా నేను నీ నాశనానికి అప్పగించక కొంతైనా కనికరిద్దామని నీ దగ్గరకు వచ్చి అంటాడు కదా, నిన్ను నాశనము చెయ్యక విడవక. దేవుడే కానీ విడిచిపెడితే
బైబిల్లో 18వ కీర్తన తర్వాత మీరు చదువుకోనండి. అయ్యా, అగాధ పంచుల్లో కొట్టుకుపోతున్నానయ్యా, భయానకమైన సంఘటనలో ఉన్నాను, ఊరులు ఒడ్డారయ్యా, బాధలు ఎక్కువైపోయాయి, ప్రవాహ జలములు నా తల మీద పొర్లుకుంటూ వెళుతున్నాయి, అగాధ పంచుల్లోకి వెళ్ళిపోయానయ్యా అని గట్టిగా కేక వేశాడట. విడవని దేవుడు ఆ 18వ కీర్తన 10వ వాక్యం 16వ వాక్యం వరుసగా చదువుకుంటే ఆయన దిగి వచ్చాడట, గాలి రెక్కల మీద వచ్చాడట, అతివేగంగా వచ్చాడట. విడవనవాడు, నీ మీద కనికరం చూపగలిగిన వాడు వచ్చి జలరాశులలో నుండి అతను లేవనెత్తి. చదవండి 18వ కీర్తనల వాక్యం 16వ వాక్యం. ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను, నన్ను పట్టుకొని మహాజలరాశులలో నుండి తీసెను. మహాజలరాశులలో నుండి నన్ను తీశాను. విడిచిపెట్టాడా? ఆయన విడిచిపెట్టుడు నీ బ్రతుకు ఏమైపోయేది? ఈరోజు ఎందుకో ఈ ప్రత్యేక కూటంలో పరిశుద్ధాత్మ దేవుడు బహుతేటగా మాట్లాడుతూ ఉండగా ఒక్క క్షణం ఆగి ఆలకించు. ఈయన ఎవరో తెలుసా? మోషేను దాటి వెళుతూ అంటాడు, కనికరం కలిగిన దేవుడును, అతిక్రమాలను క్షమించగలిగిన దేవుడట. ఆయన జీవిత అనుభవాల్లో ఎంత బాధాకరంగా మన పయనం సాగినా ఆయన మన మీద కోపపడక, నాశనం చేయక, మనల్ని చెయ్యి విడవకుండా నడిచేవాడట. ఈరోజు ఒక్క క్షణం ఆయన వైపు తిరిగి మన జీవితాన్ని సరిచేసుకుని, అయ్యా నువ్వు కానీ చెయ్యి వదిలితే నా బ్రతికి ఏమైపోయేది అని కృతజ్ఞత కలిగి, ఒకవేళ చెయ్యి వదిలివేయబడిన పరిస్థితిలో ఉంటే దిద్దుకుంటే బాగుంటుందిగా. ఈ రోజైనా ఆయన వైపు తిరిగి, దేవా దయచేసి నా కొరకు ఇంత కనికరం చూపుతున్న వాడని కనికరం కొరకు ఆయన వైపు తిరగగలిగితే ఎంత బాగుంటుంది, ఎంత దీవెన కలుగుతుంది. మూలవాక్యంలో ఉన్న మాట ఏమిటో తెలుసా? మోషేని రమ్మంటున్నాడు, ఉదయాన్నే సిద్ధపడి వెళ్ళాడట, ఉదయాన్నే చిక్కుకుని వెళ్ళాడట పలకలు, ఉదయాన్నే వెళ్ళి ప్రయాసతో కొండ ఎక్కాడట. అక్కడ 3 కార్యాలు జరిగాయి. ఎక్కి వచ్చిన వారిని ఆయన చూశాడట. మొదటిది దిగి వచ్చాడు, రెండవది అతనితో నిలిచాడు, మూడవది అతను దాటి వెళుతూ తన కనికరాన్ని చూపాడు. ఎంత దయగలిగిన వాడు! ఎక్కిరా, సిద్ధపరుచుకున్న పలకలతో ఎక్కిరా, ఉదయాన్నే నాకు కనబడు, నీవు రా, నేను దిగి వస్తానంటున్నాడుగా. మరి కనికర స్వరూపి దగ్గరికి ఉన్న పాటను సిద్ధపడి నీ పశ్చాత్తాపంతో ఆయన సమీపించగలిగితే ఆ కనికర స్వరూపి ఈ 5 దీవెనలు నీకు దయచేయునగాక. ఇది అనుకూల సమయం. ఇప్పటి వరకు జరిగింది ఏదో జరిగిపోయినా ఒక్క క్షణం ఆయన వైపు తిరగగలరా? మీ కొరకు చిన్న ప్రార్థన సేవకుడిగా చేస్తా. దయచేసి కళ్ళు మూయండి. పరిశుద్ధుడును ప్రేమామడిన ప్రభు, వందనాలయ, అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు నాయన. ఎవరెవరు ఏ పరిస్థితుల్లో ఉన్నా ప్రజలు నీ మాటలు విన్నారయ్యా, వాళ్ళని కనికరించండి. రోగులైనా కనికరించండి, దారి తప్పినా కనికరించండి, కృతజ్ఞత లేకపోయినా కనికరించండి, నీకు విరోధంగా వ్యవహరించిన దేవా వారిని కనికరించండి. వారి పట్ల కార్యం చేయబోతున్నందుకు నీ వైపు తిరిగితే నీవు ఆ పని చేస్తానంటున్నావు. దాటి వెళుతున్న దేవా, ఈరోజు ప్రత్యేకంగా ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నా, సంఘాల కొరకు ప్రార్థన చేస్తున్నా, వింటున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నా, పరిచయలో సాగుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నా. కృప ఆవరించాలయ్యా, నీ కనికరం దిగి రావాలయ్యా, స్వస్థత కలగాలి, నెమ్మది కలగాలి, రక్షణ కలగాలి, కృప కలగాలి. బలమైన కార్యాలు జరిగించి నీ దీవెనలతో నింపి నడిపించి మీరు మహిమ పొందుమని యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ ప్రార్థనావసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, వస్తున్నామండి, న్యూస్వీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 08656242751, మరి ఒక నెంబర్ 9440772772.